వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2025 రిలేటెడ్గా ఎంబీఆర్ ఎంసీ ఎవరన్నా డిస్టెన్స్లో చేద్దామనుకుంటే మాత్రం దయచేసి డిస్టెన్స్లో అనేది చెయ్యకండి. ఈ విధంగా చేస్తే ఇప్పుడు నేనైతే వీడియోలో అయితే చెప్తానో ఆ విధంగా చేస్తే మీరు రెగ్యులర్గానే కంప్లీట్ అనేది చేయవచ్చు. అది ఎలానో నేను వీడియోలో అయితే మాట్లాడతాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు డిగ్రీ అయిపోయిన తర్వాత ఆర్ మనకు బీటెక్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ చాలామంది జాబ్స్కి అయితే వెళ్ళిపోతారు. జాబ్స్కి వెళ్ళిపోయినా కూడా మనకు ఏదో ఒకరు పీజీ అయితే ఉండాలి అని చెప్పేసి ఎంబీఆర్ ఎంసీఏ మీరు వచ్చేటప్పటికి డిస్టెన్స్లో అయితే గడుతూ ఉంటారు. కొన్ని ఓపెన్ యూనివర్సిటీస్ కానీ కొన్ని మనకు నేషనల్ వైజ్ ఉన్న యూనివర్సిటీస్లో మనకు ఓపెన్లో ఈ యొక్క డిస్టెన్స్లో డిగ్రీ డిస్టెన్స్లో పీజీ ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీస్లో మీరు డిస్టెన్స్లో అయితే కంప్లీట్ చేస్తారు. బట్ దయచేసి ఈ విధంగా ఎవరు కూడా చేయకండి. ఎందుకంటే నేను మాట్లాడతాను వినండి. ఇప్పుడు డిస్టెన్స్లో మీరు కంప్లీట్ చేశారు అంటే రెగ్యులర్ వాళ్ళతో పోల్చుకుంటే మీకు కొంచెం వాల్యూ అని మీ యొక్క సర్టిఫికేట్కి వాల్యూ అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే డైలీ కాలేజ్కి వెళ్ళి నేను సర్టిఫికేట్ తీసుకున్న దానికి మీరు ఓన్లీ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి సర్టిఫికేట్ తీసుకున్న దానికి ఖచ్చితంగా మనకు వాల్యూ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. సో కాబట్టి ఎవరు కూడా డిస్టెన్స్లో అయితే చేయకండి. మరి రెగ్యులర్గానే డిస్టెన్స్లో ఎలా చేయాలి అన్నది మనం మాట్లాడుకుందాం. ఇది జనరల్గా ఎవరైతే చెప్పరు, బట్ నేనైతే చెప్తున్నా వినండి. ఇక్కడ సింపుల్గా చేయాల్సింది ఏంటంటే అల్టిమేట్గా మనకు ఒక కోర్స్ ద్వారా నాలెడ్జ్ ఎంత మనకి గెయిన్ చేస్తున్నాం, మనం ఎంత చదువుకుంటున్నాం అన్నదే పాయింట్. మీరు ఏ కాలేజీలో చేస్తున్నారు, ఆ కాలేజీకి రెప్యుటేషన్ ఉందా లేదా అవన్నీ మీరు చూడకండి. మెయిన్గా పీజీ చేస్తున్న టైంలో అలాంటివి మీరు చూడాల్సిన నీడే లేదు. జస్ట్ మీరు ఆ కోర్స్ ద్వారా ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారో ఆ నాలెడ్జ్ ద్వారా మీకు ఫర్దర్గా యూజ్ అవుతుందా లేదా అన్నదే మీరు డెఫినెట్గా ఆలోచించండి. సో అలాంటప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ హౌస్ దగ్గరలో ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉంటాయి కదా, ప్రైవేట్ కాలేజెస్లో మీరు జాయిన్ అయితే అయిపోండి. ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ సినారియో ఎలా ఉంటుందంటే మోస్ట్లీ పీజీ అనేది రెగ్యులర్గా చాలా తక్కువ మంది స్టూడెంట్స్ వస్తారని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఫీజు కొంచెం ఎక్కువ తీసుకొని మీకు అటెండెన్స్ మేనేజ్ చేయడం అయితే జరుగుతుంది. మోస్ట్లీ అలాంటి కాలేజెస్ ఎక్కడ ఉంటాయో మనం అయితే క్లియర్గా చెప్పలేం. బట్ నేను అనుకోవడం ఇలాంటి సినారియోస్ ఉంటాయి అని వేరే వాళ్ళు నాకు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి నేను అగైన్ చెప్తున్నా, ఇలా మీరు కాలేజ్తో ఇట్లా అటెండెన్స్ మేము రాలేము, సో ఇష్యూస్ ఉన్నాయని మీరు కాలేజ్తో ఒకవేళ మాట్లాడుకున్నట్టయితే వాళ్ళు మీకు అటెండెన్స్ ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలా అటెండెన్స్ మీకు అయితే వచ్చేస్తుంది. అప్పుడు మీరు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. యాజ్ యూజువల్గా మనకు ఏవైతే ఎగ్జామ్స్ మిడ్ ఎగ్జామ్స్ కావచ్చు, సెమ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు అటెంప్ట్ చేసుకుంటూ మీ యొక్క పీజీ అనేది కంప్లీట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీకు సర్టిఫికేట్లో వచ్చేటప్పటికి రెగ్యులర్గానే ఉంటుంది. కానీ మీరు ఏంటంటే కాలేజీకి వెళ్ళకోకుండా వేరే జాబ్ చేసుకొని ఏదైనా చేసుకొని అలా మీరు మీ యొక్క పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. దీనికంతా మెయిన్ ఏంటంటే మీ హౌస్ దగ్గరలో ఉన్న ప్రైవేట్ కాలేజ్ ఖచ్చితంగా ఏదో ఒక కాలేజ్ ఈ విధంగా అయితే వర్క్ అవుతూ ఉంటుంది. ఇందులో డౌట్ అయితే లేదు. నేను 100% ష్యూర్గా అయితే చెప్తున్నాను. ఏదో ఒక కాలేజ్ యూనివర్సిటీ పక్కా పెట్టేసి యూనివర్సిటీలో మీరు రెగ్యులర్గా వెళ్ళాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఒక డెఫినెట్గా అయితే ఉంటుంది. మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. బట్ కాకపోతే ఏంటంటే ఫీజు కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకుంటారు. ఆ ఫీజు పే చేయడం తప్పదు. సో ఆ ఫీజు పే చేసేసి మీరు ఇలా చేసినట్టయితే మీరు డిస్టెన్స్లో చేయకుండానే మీరు ఆ కాలేజీకి వెళ్ళకుండా మీ యొక్క పీజీ కంప్లీట్ చేసి కూడా మీరు రెగ్యులర్లోనే సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. సో దయచేసి డిస్టెన్స్లో ఎవరైనా చేద్దామనుకుంటే ఆ థాట్ అయితే కొంచెం తీసేసి ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు వర్క్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.